నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు. గూడూరులోని గడియార స్తంభం, పాత బస్టాండ్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ. ఘనంగా సోమిరెడ్డి జన్మదిన వేడుకలు. మనుగోలులోని కళ్యాణ మండపంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నాయకులు. అనంతరం రక్తదాన శిబిరం. వచ్చే నెలలో జాబ్ మేళా, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శాంతినగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దళితులకు భూములు సర్వే చేసి ఇచ్చిన తర్వాతే ఇతరులకు సర్వే చేసి ఇవ్వండి. సైదాపురం మండలం చాగనం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న భూముల వద్ద నిరసన వ్యక్తం చేసిన దళితులు, వెనుదిరిగిన అధికారులు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజల కోసం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలను పురపాలక సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం, పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆయన, ఆర్డీఓ సత్యనారాయణ కలిసి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం, పాత బస్టాండ్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ కలిసి ప్రారంభించారు. పాదాచారులకు వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వేసవి కాలం కావడంతో ఎండలు మండుతున్నాయని ప్రజల దాహార్తి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో వేసవి షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన వివరించారు. ఈ యొక్క చలివేంద్రాలని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పెట్టడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పేదవాళ్ళు ఎండకి నిలబడుకునేదానికి షెల్టర్లాగా 8 షెల్టర్లని గూడూరు టౌన్లో ఏర్పాటు చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వేసవి మొదలైంది, విపరీతమైనటువంటి ఎండ మొదలైంది. ఎందుకంటే ప్రయాణికులు పాపం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దానికి అనుగుణంగా మంచి మినరల్ వాటర్ ఇచ్చేది కూడా మినరల్ వాటర్, మామూలు వాటర్ కాదు, ఆర్ఓ వాటర్ ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క దాన్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మా ఆర్డీఓ గారు చెప్పినట్టు మధ్యాహ్నం 12 పైన కూడా బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది. ఎండ తీవ్రతను బట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుతున్నాం. అట్లాగే ఏదైనప్పటికీ గూడూరులో మా పురపాలక సంఘం నోడల్ ఆఫీసర్గా మా ఆర్డీఓ గారు ఉండడం కూడా మాకు సంతోషం. ఎందుకంటే అన్ని విషయం తెలిసిన వాళ్ళు పైన నుంచి రాకుండా కింద నుండి వచ్చినట్టు అధికారి కాబట్టి అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఉన్నప్పుడే ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. ప్రజల సౌకర్యార్థం రాబోయే రోజుల్లో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. దీన్ని పురస్కరించుకుని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చూసుకున్నట్టు మనం ఈరోజు చలివేంద్రాలు అర్బన్ 16 చలివేంద్రాలను మనం ఏర్పాటు చేయడానికి ప్రపోజ్ చేయడం జరిగింది. దాని ముందుగా జనం క్రౌడ్ ఎక్కడైతే ఎక్కువ గుర్తించి పబ్లిక్ ప్లేసెస్లో చోట్ల కూడా ఈరోజు గవర్నమెంట్ శాసనసభ్యులు వచ్చి మనం చలివేంద్రాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన చలివేంద్రాలు అన్నీ కూడా ఈ 3 డేస్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అంటే రాబోయే 2 monthsలో కూడా ఎండ బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల లోపు బయటికి రావద్దని చెప్పేసి అప్పటికి చేస్తూ ఇంకా పలువురు మాట్లాడారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు తీసుకొని ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మన టవర్ క్లాక్ సెంటర్లో, మన గూడూరు బస్టాండ్లో, ఓల్డ్ బస్టాండ్లో 2 చలివేంద్రాలని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా మన ప్రత్యేకాధికారి గారు మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి గారి ఆధ్వర్యంలో వారిద్దరి చేతుల మీదుగా ఈరోజు ఈ 2 చలివేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవి కాకుండా మిగిలిన 14 కూడా ఈ 31వ తేదీ లోపల మొత్తం అన్నీ ప్రారంభించడం జరుగుతుంది. అలానే ప్రయాణికులు ఈ రద్దీ ప్రాంతం ఏదైతే ఉందో 8 ప్రాంతాలు ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో ప్రయాణికులు మార్చి పెడితే ఎండలు ముదురుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఎండలు విపరీతంగా ఉంటాయని పేపర్లో కూడా వస్తున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకొని మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు దానికి సంబంధించిన అధికారులని ఆదేశించారు. మన టౌన్లో, పాత బస్టాండ్లో, టోకా సెంటర్లో, అదేవిధంగా అక్కడక్కడ కూడల్లో నీళ్ళ చలివేంద్రాలు పెట్టాలా, అదేవిధంగా బస్టాండ్లో ప్రయాణికులకి ఎండ దెబ్బ తగలకుండా పందిళ్ళు వేయమని కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ చలివేంద్ర ఓపెనింగ్కి ఇచ్చేసిన మన శాసనసభ్యుల గారికి, కమిషనర్ గారికి, మన ఆర్డీఓ సాగర్ గారికి ఇచ్చేసిన ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాసులు, హరికుమార్, వైఎస్ఆర్, సురేంద్ర, పెంచులయ్య, నరసింహుల నాయుడు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో సన్మా ఆజీవా ప్రాజెక్టు వారు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు చేయడం అభినందనీయమని, వచ్చే నెలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో కంప్యూటర్లో శిక్షణ పొందిన వారికి ఆయన చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న ప్రకృతి పిరమిడ్ ధ్యాన మందిరంలో సన్మా ఆజీవా ప్రాజెక్టు వారిచే ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ముగిసింది. 120 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. వీరికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, శాంతినగర్ స్లమ్ ఏరియా అని ఈ ప్రాంతంలో కంప్యూటర్ ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి అనేక మందికి నేర్పించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో అనేక నూతన కంపెనీలు వస్తున్నాయని, కంప్యూటర్ నేర్చుకున్న వారు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. కంప్యూటర్ శిక్షణ అందించి భవిష్యత్తులో మీకు ఎక్కడైనా సరే ప్రైవేటు ఫ్యాక్టరీస్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ కానివ్వండి ఉద్యోగాలు ఇచ్చేందుకు అనువంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ప్రాజెక్టు చాణిక్య చంద్రశేఖర్ ఆఫీస్కి ఈ సంబంధించిన సమాజీవ ప్రాజెక్టు కింద మీ అందరూ కూడా శిక్షించారని చెప్తున్నారు. చాలా సంతోషం. అది కూడా ఇక్కడ స్లమ్ ఏరియాలో నేను ఇక్కడే 2 సార్లు నేత వల్ల ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అంటే నేత స్లమ్ ఏరియా ఈ స్లమ్లో వచ్చిన నేను బయటకు వచ్చిన కాదు. ఈ గురివాడలో ఉండి గురివాడ నుంచి మీ అందరికీ దరిదాపు రాసిన మీ ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి వచ్చాను. నేను ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి మా పోలమ్మ గారు, నాగమణి గారు, వెంకటేష్ గారు, సరిత గారు, దుర్గమ్మకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. 120 మందికి శిక్షణ ఇవ్వడం అంటే అది తమాషా విషయం కాదు. అలాగే ముఖ్యంగా కంప్యూటర్లో శిక్షణ ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన అయినప్పటికీ 120 మందికి ఇవ్వడం అంటే సామాన్యుడు కూడా సాధ్యం కాదు. కానీ మా దేవరానికి సాధ్యమైంది. నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు, గ్రౌండ్ దగ్గర కూడా నాకు చాలా మంచి మిత్రుడు. అలాగే అన్న మా శాస్త్రయ్య నా దగ్గర ఎస్సీ ఎస్టీలకు భూములు చూపించిన తర్వాతే రావూస్ కళాశాల వారికి భూములు చూపించాలని దళితులు డిమాండ్ చేశారు. సైదాపురం మండలంలోని చాగనం సమీపంలో ఉన్న అటవీ ప్రాంత భూముల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. సైదాపురం మండలం చాగనం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఉన్న భూముల్లో దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమంగా భూములు ఆక్రమించారంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. సర్వేకు వచ్చిన అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం మా భూములు మాకు ఇప్పించండి అంటూ నిరసన కార్యక్రమం చేపట్టామని, రెవెన్యూ అధికారులు భూములు చూపిస్తామని నోటీసులు ఇచ్చారన్నారు. తీరా భూముల వద్దకు వస్తే భూములు మీకు కాదు చూపించేది, రావూస్ కాలేజీ వరకు భూములు చూపిస్తామని చెప్పారన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములను కళాశాలకు ఎలా ఇస్తారన్నారు. 127 ఎకరాల భూములు మాకు చూపించిన తర్వాత వారికి భూములు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. అది సైదాపురం మండలం చాగనం గ్రామం, నెల్లూరు జిల్లా, ఎంగడిగిరి నియోజకవర్గం.
మేము ఎస్సీ మాదిగా మాల యానాద కులాలకి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చున్నాం. ఇక్కడ భూమి ఉన్న వాళ్ళు అందరం ఇక్కడ మా అందరికి భూములు ఇచ్చి ఒక వారం కిందట రావుస్ కాలేజ్ వాళ్ళు ఆక్రమించుకుంటున్నారని చెప్పి మాకు ఇంతకుముందు తెలిసి మేము మీడియా సమావేశం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మాకు నోటీసులు ఇస్తున్నాము, మీ భూములు మీకు చూపిస్తాం రాండి అని చెప్పి ఎంఆర్ఓ మేడం, సర్వేర్ గారు, ఈఆర్ఓ గారు వాళ్ళు మాకు చెప్పారు. గ్రామ తలారి, రెవెన్యూ తలారీలు గారు వీళ్ళందరూ మీ బలం మీకు చూపిస్తాము రాండి అని చెప్పారు. ఈ నోటీస్ సారాంశం మనం చూడలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసి ఏమి ఇచ్చారంటే మాకు నోటీసులో రావుస్ కాలేజ్ వాళ్ళు భూములు చూపిస్తాము మీరు రాండి అని చూపించారు. ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. మా పేదలకి ఎస్సీ మా బీసీలకి ఉన్న భూముల్ని మైనార్టీలకు కూడా ఇక్కడ భూములు ఉన్నాయి. అందరికీ భూములు మాకు చూపించకుండా పెత్తందారులకి, పెద్దోళ్ళకి, కోటేశ్వరులకు చూపిస్తాం మీరు రాండి అని చెప్పి చెప్పడం ఇంతవరకు ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి, అధికారులకి, పెద్దలకి, ఎంఆర్ఓ మేడం గారు మీరందరూ ఇది పరిశీలించండి. ఇది అన్యాయం, ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. ధర్మంగా ఆలోచించి మా పొలాల్ని మాకు చూపించి మా పొలాలు మాకు పట్టాలు ఇచ్చుండాయి. మా 120 ఎకరాల పొలం పట్టాలు మాకు కొలిసి చూపించి తర్వాత ఎవరికైనా చూపించండి, మాకు అభ్యంతరం లేదు. తెలుగు కాలువ మాకు పోయింది, మా పొలం మధ్యలో పోయింది. పొలం మధ్యలో పోతే ఈ కాలువ డబ్బులు కూడా రావుస్ కాలేజ్ వాళ్ళు శివకుమార్ రెడ్డి అనే అతను మధ్యలో మీడియేటర్గా ఉన్నాడు. అతను ఒక దళారి దోపిడీదారుడు. అతను తెలుగు కాలువ డబ్బులు తీసుకొని తినేస్తున్నాడు. రావుస్ కాలేజ్ వాళ్ళకి తినేసేసి ఉంటే ఈ పొలాలు, మా పొలాలకి అతను తెలుగు కాలువ డబ్బులు ఎట్లా తీసుకుంటాడు? ఈ సర్వేకి అంటే అతని పొలం కూడా ఉందంటున్నారు కాబట్టి ఈ కాలువకు పోయిన డబ్బులు తీసుకొని దాని వివరాలన్నీ తీసి ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళకి మా పొలం అయినా సరే వాళ్ళకి ఇచ్చేసేయండి. డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ పొలం మాకు ఇవ్వండి. ఎందుకు అంటున్నాం అంటే మా పొలానికి అతనికి డబ్బులు అధికారులు ఎట్లా ఇస్తారు, అతను ఎట్లా తీసుకుంటాడు? ఇది ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? 120 ఎకరాల పొలం మాది ఉంటే మా పొలం చుట్టూ ఫెన్సింగ్ వాళ్ళు ఎట్లా వేస్తారు? అంటే భూ కబ్జా చేయటమే కదా ఇది. ఎందుకు చేస్తారు మా పొలం చుట్టూ కంచె? మీ పొలం మీకు ఏడందో కూల్చుకొని మీరు జామాయిలు వేసుకోవాలన్నా, ఏది వేసుకోవాలన్నా, మామిడి చెట్లు వేసుకోవాలన్నా మీ పొలాన్ని మీరు కొలుసుకొని చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు చదువుకుంటారు, ఎంతో విద్యావంతులు రావుస్ కళాశాల వారు, ఎంతో కాలేజీ మీ దగ్గర నుంచి కలెక్టరు, ఇంజనీరు, ఎస్పీలు, డిఎస్పీలు ఎంతో మంది మీ కాలేజీ నుంచి ఎంతో మంది కళాశాలలో విద్యార్థులు ప్రయోజకులు అవుతున్నారు. ఇదే మీరు విద్యార్థులకు చెప్పే సంస్కారం? ఇదే న్యాయమా? ఇది ఇంత దుర్మార్గమైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. మనుగోలులోని కళ్యాణ మండపంలో సోమిరెడ్డి జన్మదిన సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మనుగోలులోని కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నాయకులు భారీ కేక్ ను కట్ చేసి అందరికి పంచిపెట్టారు. నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పునూరు రామకృష్ణయ్య తదితరులు మాట్లాడుతూ సోమిరెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించామని వివరించారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినంలో మున్గోలు హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన ఈరోజు రక్తదాన శిబిరంగా ఏర్పాటు చేశాం. ఈ రక్తదాన శిబిరానికి బాగా భారీగా తరలి వచ్చే విధంగా జనం వస్తున్నారు. ఈ రక్తదాన శిబిరం ఈ మండల ప్రజానీకం అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఆయనకి నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మేమందరం ప్రార్థిస్తూ ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రతి ఒక్క కోరుకుంటున్నాం. చంద్రమోహన్ రెడ్డి అలుపు ఎరగని వ్యక్తి, చిన్నడైనా పెద్దోడైనా సమానంగా చూసుకునే గౌరవించే వ్యక్తి. కాబట్టి ఆయన అటువంటి వ్యక్తి మన జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా ఉండాలని అందరికీ తోడ్పడతాడని మేము ఎంతో ఆనందంతో ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం ఆయన జన్మదిన తోటికి. కాబట్టి ప్రతి ఒక్కరూ సోమిరెడ్డి గారి ఆదర్శంగా తీసుకొని అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మేము మండల వైద్యుగా అందరం ఒక సమావేశమయ్యి ఆయన పుట్టిన డేట్ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దాంతో కూడా
రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కానీ నాయకుడు అంటే ఈ నియోజకవర్గానికే కాదు, ఆయన జిల్లా నాయకుడు, స్టేట్ నాయకుడు. ఎక్కడ ఈ స్టేట్లో కాదు, ఉమ్మడి స్టేట్లో ఆయన పేరు చెప్తే మీకు అట్లా నాయకుడు దొరకడం మీ అదృష్టం. ఆయన జీవితాంతం పార్టీకి కష్టపడి పనిచేసే నాయకుడు. ఆయనతో కూడా మీరు ఉండడం మాకు మీకే కాదు. రామకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో కూడా ఒక పండుగ వాతావరణంలో కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారంటే నిజంగా రాబోయే రోజుల్లో ఇంకా ఊవెత్తున ఎగసపడే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న అభివృద్ధి జరిగిందన్న ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్లే అవుతుందనే దానికి ఎన్నో నిదర్శనాలు. ఎంతోమంది నీటి మీద బుడగల్లాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు, నా నియోజకవర్గం ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఒకటే నినాదం, ఒకటే అభివృద్ధి. ఆయన ఆశయం సర్వేపల్లి నియోజకవర్గం మాత్రమే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి మండల తెలుగుదేశం నాయకులు అందరమీ సమావేశం అవడం జరిగింది. ఈరోజు ఆయన జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజల కోసం పోరాడి పార్టీ లేనప్పుడు కూడా అవిరామంగా ఆయన పార్టీ కోసం సేవలు చేశాడు. ఆయన సేవలు మర్చిపోలేము. అట్లాంటి నాయకుడికి ఇంకా పదే పదే నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యంగా ఉండి జిల్లా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పని అందరము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మస్తాన్ నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, మధు నాయుడు, పద్మనాభరెడ్డి, వెంకటరమణయ్య, అమీర్ బాషా, రాజాగౌడ్, వెంకటరమణారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అశోక్, రాయపాటి కిరణ్, దాసయ్య, వెంకురెడ్డి, సురేష్ నాయుడు, ప్రసాద్, జాకీర్, మహేష్, కాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన సొంత నిధులతో జిల్లాలో ఎక్కడా లేని విధంగా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో విగ్రహం ఏర్పాటుపై నాయకులు సమావేశం నిర్వహించారు. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లపై టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ చింతవరంలో ప్రధాన కూడలి వద్ద 1985లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఇటీవల ప్రమాదవశాత్తు టిప్పర్ లారీ తగలడంతో విరిగిపోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారని, వెంటనే ఆయన స్పందించి జిల్లాలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇంతలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విరిగిపోయిన విగ్రహాన్ని అలాగే ఉంచడం సరికాదనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేయడం జరిగిందన్నారు. అంతేకాని మనోభావాలు దెబ్బతీసేందుకు కాదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని వారు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోపం ఎరగటం జరిగింది. మేము దాని గురించి అప్పుడే మాట్లాడాము. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కట్టమని చెప్పారు. దాన్ని పెద్దదిగా చేసి పెద్ద సోపం ఒకటి ఏర్పాటు చేసి చుట్టుపక్కల కూడా పెద్దదిగా కట్టి దాన్ని బాగా చేద్దామని చెప్పారు. ఆ సోపం ఎదిగిన తర్వాత దాన్ని మేము అలా చూడలేక పడిపోతే మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దెబ్బతింటుందని ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మాకు చెప్పలేదు, చేయలేదని. కానీ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ అలా పడిపోతే ఇంకా కూడా ఇబ్బంది కదా, అట్లా వదిలేయటం మంచిది కదని మేము చేసాము. అందరినీ కలుపుకొని ఈ విషయంలో మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ కూడా ఆయనే చేస్తానని చెప్పాడు. అన్ని విధాలు దానికి ఏమేమి కావాలో మొత్తం నేను చెప్పాడు. పెద్దదిగా చుట్టుపక్కలకి పెద్దదిగా చేస్తామని చెప్పాడు. అన్నగారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ విషయంలో ఎట్లాంటి అలిగేషన్ కానీ ఈ రోజులకు కూడా ఆ ఆలోచన ఎవరు చేయలే. మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన దానికి గ్రామస్తులు అయితేనేమి, అదేవిధంగా చిలకూరు మండలం కానీ దళిత సోదరులు అందరూ కూడా సగర్వంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే ఎగ్జిక్యూట్ చేసే విధానం మాత్రం కొంచెం గడబిడగా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు అయితేనేమి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకైతేనేమి మా యొక్క ఆలోచన విధానం ఏంటనేది తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మొదటగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు అయితేనేమి, మా స్థానికంగా ఉన్నటువంటి నానాజీ గారు అయితేనేమి, మా మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి గారు కానీ, స్థానికంగా నాయకులు కానీ, వీళ్ళందరి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే అనకదొక్కబడి అణగారిన వర్గాలని
కనీస గౌరవం లేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేదానికి ముందుకొచ్చి ఈ గ్రామంలో నెల్లూరు జిల్లాలోనే 2వ విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టినందుకు ఆ రోజు దీనికోసం పాటుపడినటువంటి పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ మీ యొక్క సేవలను ఏ రోజు కూడా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ దళిత బహుజనులు ఎవరు కూడా మర్చిపోరు. మిమ్మల్ని ఎక్కడ కూడా అగౌరవపరచాలనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. మీరు దయచేసి దాన్ని గుర్తించండి, గమనించండి. ఎమ్మెల్యే గారు ఏ రోజైతే మాకు ఈ యొక్క ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలనే ఆలోచన చేసిన రోజే మొదట చెప్పిన మాట అక్కడ ఎవరైతే పాతగా అంతకుముందు ఈ యొక్క పొరపాటు జరిగింది. ఇది ఎమ్మెల్యే గారు దీనికన్నా స్టేట్లో రాష్ట్రంలో నెంబర్ 1గా ఉండే విధంగా ప్లాన్ చేసి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా డబ్బులు ఇది జరిగిన వెంటనే అడ్వాన్స్ కూడా చేసి జరిగింది. ఆయన సొంత నిధులతో కట్టిస్తున్నాడు. అంతేగాని ఏ పార్టీలకు అతీతంగా ఏం చేయట్లేదు. అందరం ఒక సోదరులారా ఒకసారి ఆలోచించండి. వైసీపీ, టీడీపీ కూడా ఏం లేదు. మనందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరం కులాలకు చెందిన వాళ్ళు మనందరం కలిసి చేసుకుందాము. మీకు ఏమైనా డిజైన్ ఏమైనా నచ్చే విధంగా ఉంటే మాతో పాలు పంచుకోండి. మీరు మమ్మల్ని రమ్మన్నా మేము వస్తాం, మీ దగ్గరకు వస్తాము. ఇక్కడ పార్టీలు మాత్రం పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ కలిసి చేసుకుందాము. ఆయన లేకపోతే ఈరోజు మనకు వాక్ స్వాతంత్రం అసలు లేదు. మనం ఈరోజు మాట్లాడుతున్నాం అంటే ఆయన వల్లేను. ఆయన అందరిని గౌరవించుకోవాలి. చెల్లకూరు మండలం చంటవరం గ్రామంలో 1985లో కొంతమంది నాయకులు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పట్లో నాయకులందరూ కలిసి ఒక చిన్న బొమ్మని పెట్టుకున్నారు. ఆ బొమ్మ అంటే 1985లో పెట్టారు. కానీ కొన్ని గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో బొమ్మలు పెట్టుకున్నారు. ఈ గ్రామంలో మాత్రం అది చిన్న బొమ్మగానే మిగిలిపోయింది. నేను చాలాసార్లు లోకల్గా ఉండే నాయకులందరినీ అందరి దగ్గరికి వచ్చాను, అందరితో మాట్లాడాను. చింతవరం సెంటర్లో ఆ బొమ్మని అలా ఉంచడము కరెక్ట్ కాదు, దాన్ని పెద్ద బొమ్మ చేయాలి, పెద్ద బొమ్మను పెట్టండి అని చాలామందిని సంప్రదించాను. పెడతాము అంటున్నారే కానీ అలా ఆగిపోయింది. తర్వాత కొంతమంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్న నాయకులు బొమ్మను మార్చేయాలన్నా ఆ బొమ్మ మరి చిన్న బొమ్మగా ఉంది అని చెప్పి గత సంవత్సరం క్రితమే. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నెల్టూరు చిరంజీవి, చాకిరి యశ్వంత్, స్థానిక నాయకులు కుమరి సాయిబాబా, మూగా శంకరయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ అభ్యాస అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్ ఒలింపియాడ్ ప్రాజెక్టులో గూడూరు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి ఉపాధ్యాయులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, ధనశ్రీ, హరిత, ప్రైమరీ ఇన్ఛార్జ్ నాజీరా తదితరులు పాల్గొన్నారు. స్టేట్ 5th ర్యాంక్ మెడల్ పైకి పెట్టమా. అభ్యాస అకాడమీ హైదరాబాద్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్ ఒలింపియాడ్ ప్రాజెక్ట్లో మన గూడూరు శ్రీ గాయత్రి విద్యార్థులు వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ని పంపించడం జరిగింది. ఈ కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్ట్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 575 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో మన గూడూరు శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థులు ప్రతి క్లాస్ నందు స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. సో కల్పనా చావ్లా క్రియేటివ్ మైండ్స్ 2025 ప్రాజెక్ట్లో భాగంగా మన శ్రీ గాయత్రి విద్యార్థులు 6th క్లాస్ నుంచి ఎస్ వర్ధన్ స్టేట్ 5th ర్యాంక్, వి కృతిక స్టేట్ 5th ర్యాంక్, అలాగే 7th క్లాస్ నుంచి సిహెచ్ నాగమనస్వి స్టేట్ 4th ర్యాంక్, ఆర్ పూజిత స్టేట్ 5th ర్యాంక్, తరుణ్ కుమార్ స్టేట్ 5th ర్యాంక్, అలాగే 8th క్లాస్ నుంచి ఎండి హుమేరా స్టేట్ 2nd ర్యాంక్, మునిజగదీశ్వరి స్టేట్ 4th ర్యాంక్, తన్విరెడ్డి స్టేట్ 4th ర్యాంక్ అచీవ్ చేశారు. అలాగే 9th క్లాస్ నుంచి ఈప్సితశ్రీ స్టేట్ 4th ర్యాంక్, తేజస్వి స్టేట్ 4th ర్యాంక్, కేశవదర్శిని స్టేట్ 5th ర్యాంక్ అండ్ వైష్ణవి స్టేట్ 5th ర్యాంక్. దాదాపుగా మన శ్రీ గాయత్రి స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయిలో 12 మంది విద్యార్థులు స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. సో ఈ విజయానికి సహకరించిన మా టీచర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సో అందరికీ తెలిసిందే శ్రీ గాయత్రి నవజీవన్ శ్రీ సింగిల్ ప్రీమియం ను 30 రోజుల వయసు నుంచి ప్రతి ఒక్కరు ఈ పాలసీని తీసుకోవచ్చని బ్రాంచ్ మేనేజర్ ఎల్లా మందయ్య తెలిపారు.
గూడూరు పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం నుండి స్థానిక గడియార స్తంభం వరకు సిబ్బంది ఏజెంట్లు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంచి లాభాలు రిటర్న్స్ వచ్చే పాలసీ ఈ నెలాఖరుతో ముగుస్తుందని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మేనేజర్ వివరించారు. మనందరం కూడా ఫీల్డ్ ఫోర్స్ అండ్ సిబ్బంది సమావేశమైన కారణం ఏంటంటే మన ఎల్ఐసి నవజీవనశ్రీ అనే పాలసీ 31 మార్చి తోటి ముగిన సందర్భంగా ఈ రోజున మన గూడూరు టౌన్ మన ఎల్ఐసి ఆఫీసు నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఎల్ఐసి ఆఫీస్కి వస్తాము. ఈ మధ్యలో ఈ పాంప్లెట్స్ అన్నీ కూడా నవజీవనశ్రీ పాంప్లెట్స్ అన్నీ కూడా మనం ప్రతి ఒక్క షాపుల్లో ప్రతి ఒక్క కిరాణా షాపుల్లో ప్లస్ అందరికి కూడా మనం పంచుకుంటూ మన ఏజెంట్ మిత్రులు షాపు సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ నవజీవనశ్రీ ఏదైతే ముగిస్తుందో ఈ పాలసీని దిగ్విజయం చేస్తూ మన బ్రాంచ్ నుండి 100 పాలసీలు పైసలు చేయాలని చెప్పని నేను అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే మనకి ఇంతకుముందు జీవనశ్రీ పాలసీ మంచి హైప్ వచ్చింది, అదేవిధంగా అంటే హైప్ తీసుకురావాలని చెప్పని ఈ నవజీవనశ్రీ కూడా మనం ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులు కానీ డెవలప్మెంట్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా ఈ పాలసీని విరివిగా అమ్మి మన గూడూరు బ్రాంచ్ నుంచి మొత్తంలో 100 పాలసీలు చేయాలని చెప్పి నాయుడుపేట పట్టణంలోని గడియార స్తంభం వద్ద భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేసవి తాపం తీర్చేందుకు సత్యసాయి సేవా ట్రస్ట్ తరపున మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు సత్యసాయి సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి సత్యసాయి సేవా సమితి నాయుడుపేట వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉగాది నుంచి ప్రారంభించి చల్లటి మజ్జిగ ఉచితంగా పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 2 మాసాలు చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు 700 మంది ఈ యొక్క మజ్జిగని స్వీకరించడం జరుగుతూ ఉంది. చక్కటి సేవా కార్యక్రమాన్ని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి మేము నిర్వహిస్తూ ఉన్నాము. పోతే ఇంతేకాకుండా ప్రతి నెల 14 మందికి అమృత కలశాలు ప్రదానం చేయడం, ప్రతి శనివారం రోజున సుమారుగా 300 మందికి ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి పంచడం. మనుబోలు మండలం కొండూరు సత్రం గ్రామంలో వెలిసిన శ్రీ మహాగణపతి రామాలయం వద్ద కలశాభిషేకం నిర్వహించారు. మహాగణపతికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పూజా కైంకర్యాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పురుషమాజానమగ్రే వేదాహమేదం పురుషం విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఘనాది సేవితం కపిత్త జింబు ఫలసార భక్షితం ఉమాశతం.
గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిరం కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా. మణబోల్లో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పాసన్ నాగరాజు యాదవ్, లావణ్య దంపతులతో పాటు వారి కుమార్తె పుష్ప కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు. గూడూరులోని గడియార స్తంభం, పాత బస్టాండ్ ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్, ఆర్డీఓ సత్యనారాయణ. ఘనంగా సోమిరెడ్డి జన్మదిన వేడుకలు. మనుబోలులోని కళ్యాణ మండపంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నాయకులు. అనంతరం రక్తదాన శిబిరం. వచ్చే నెలలో జాబ్ మేళా, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శాంతినగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. దళితులకు భూములు సర్వే చేసి ఇచ్చిన తర్వాతే ఇతరులకు సర్వే చేసి ఇవ్వండి. సైదాపురం మండలం చాగనం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న భూముల వద్ద నిరసన వ్యక్తం చేసిన దళితులు, వెనుదిరిగిన అధికారులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.